అందరికీ నమస్కారం అండి. అవును అనుషకి స్వాగతం సుస్వాగతం. మీరంతా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. నేను బాగున్నాను. ఇదిగో ఈ వీడియో ఏంటంటే బేబీస్ ఫస్ట్ లైబ్రరీ. పుస్తకాలు చదువుకుంటేనే మంచిది కదా. ఇది ఏంటి అంటే 5 కలిపి వచ్చింది. ఇదేంటంటే న్యూ బోర్న్ నుంచి 12 months వరకు అట. ఇవి 5 పుస్తకాలు. 1 2 3 4 5. ఇది ఏంటంటే బేబీస్ ఫస్ట్ బుక్ ఆఫ్ లవ్ అట. బేబీ అంటే హగ్ గురించి, కిసెస్ గురించి అది. ఇవి ఏంటంటే రంగురంగులుగా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి, నిద్రపుచ్చడానికి చాలా వీలుగా ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంది. ఇదేం వాళ్ళు చింపేసేసి నోట్లో పెట్టుకోలేరు. ఇది ఏంటి అంటే గుడ్ నైట్ బుక్. కేవలం గుడ్ నైట్ అంటే గుడ్ నైట్ ఎలా చెప్పాలి, గుడ్ నైట్ బుక్ అంటే దానికి సంబంధించిన కొన్ని రైమ్స్, కొంచెం ఏంటంటే వాళ్ళకి రంగురంగులు వస్తాయి, కళ్ళు లాగుతాయి కదా ఇలా చూస్తూ ఉన్నప్పుడు. దానికి నిద్రపోయే ముందర చూపిస్తే నిద్రపోతారు అంతే. క్వాలిటీ బాగుందండి పుస్తకాలకు. ఇది ఫస్ట్ ప్యాటర్న్స్. ఇది నిజంగా చాలా బాగుంది. చూపిస్తా చూడండి. వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ ఆకారం ఏంటి, ఏ రంగు ఏంటి. ఇలాగా బ్లాక్ అండ్ వైట్లో, అంటే చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్లో కార్డ్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి ఎలాగా గుర్తుపట్టడం అది తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి పుస్తకాలు నేర్పడానికి బాగుంటాయి. ఇది బుక్ ఆఫ్ కలర్స్ అంటే ఇదిగో ఇలాగా ఇటువంపు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిలతో ఆడుకుంటూ ఉంటే, చూస్తూ ఉంటే వాళ్ళు ఏవో కొంచెం కొద్ది గొప్ప నేర్చుకుంటారు. ఏవో కొన్ని పదాలు చెప్పడానికి అవుతుంది కదా మనకు కూడా. ఇలాగ ఇవి చూపిస్తూ ఇప్పుడు ఇందులో అంటే పైప్స్ గురించి, జీబ్రా గురించి అన్ని కలర్స్ వచ్చాయి. గ్రీను, రెడ్, ఎల్లో, బ్లూ, పర్పుల్ ఇలాగ. ఇదేంటంటే పట్టుకోవడానికి బాగుంది. బుక్ క్వాలిటీ చాలా బాగుంది నిజంగా. చూడండి ఒకసారి. ఇది చాలా బాగుంది. బుక్ ఆఫ్ సౌండ్స్ అనమాట. ఇలాగా ఇది పుస్తకాలు చూపించి ఆడిస్తూ ఉంటే వాళ్ళకి పట్టుకోవడము, పేజీ తిప్పడం, సెన్సరీ యాక్టివిటీ కూడా అయిపోతుంది. మనం వాళ్ళతో కాసేపు మాట్లాడినట్టు కూడా ఉంటుంది. పైగా ఇలాగ రంగురంగులు చూస్తే వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది కదా. అంతే. ఈ బేబీ ఫస్ట్ లైబ్రరీ 5 books బాగున్నాయండి. నేను అమెజాన్లో కొన్నాను. ఈ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇవి బాగున్నాయి అని నాకు అనిపించింది. మీకు కూడా బాగున్నాయని అనిపించిందని అనుకుంటున్నాను. మీకేమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.